రెండోది, గురువు అంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చొంపు కాదు. గురుగారు జంజాల గారు. ఆ మహనీయుడు లేకపోతే ఈ నటుడు లేడు. ఓనమాలు తీర్చిదిద్దాడు సినిమాలో. విశ్వాసం సన్నగిల్లకూడదు. ఆ మహనీయుడు ప్రతి బర్త్డే కూడా అందరూ జరుపుకుంటున్నారు. ఈ రోజున ఆయన మన మధ్య ఉన్నాడు. కానీ ఆయన గురించి చాలామంది మాట్లాడాలనుకుంటున్నారు, రాయాలనుకుంటున్నారు. ఆయన కూడా హిస్టరీలో ఒక భాగంగా ఉంచాలనే జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ అని ఆయన పేరుతో డబ్బింగ్ థియేటర్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా పెడుతుంది. ఈరోజు చాలామంది యాక్టర్స్ కోరుకుంటున్నారు. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్లో భాగంగా జంజాల ఆడియో ల్యాబొరేటరీస్ని కూడా మేము తీయడం జరిగింది. కానీ లైబ్రరీలో ఆయన గురించి ఒక పుస్తకం ఉండాలి. ఆయన గురించి మాట్లాడిన మహనీయులు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో దాని గురించి పుస్తకం ఉండాలి. ఇది ఆయన భార్య శ్రీమతి గారు అన్నపూర్ణ గారు, నా తోడపుట్టిన చెల్లెలు కాకపోయినా నా చెల్లెలు సాహితీ సంపద, వీళ్ళందరం కూడా అనుకుని ఒక మంచి పుస్తకాన్ని తయారు చేయాలనుకున్నాం. దానికి సీనియర్ రైటర్ సాయినాథ్ గారు సహకరించారు. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే నేను సమకూరుస్తూ వచ్చానో దాన్ని ఎంతో పెయిన్స్ తీసుకొని రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి పెద్దవాళ్ళందరినీ కలిసి, జంజాల గారితో పనిచేసిన వాళ్ళందరినీ కలిసి ఆయన ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. ఈ పుస్తకం ఫిబ్రవరి 20 అమ్మ బర్త్డే. నాకు ఇద్దరు గురువులు నేను ఎప్పుడు చెప్తుంటాను. ఒకటి జంజాల గారు, రెండు అమ్మగారు. ఎందుకంటే ఇద్దరు కలిసి ఫస్ట్ సినిమాలు 2 తీశారు. ఇటు 4 స్తంభాలాట, ప్రేమ సంఖ్యలు. అప్పట్లో యంగ్ హీరోస్కి ఎవరికి కూడా స్కోప్ లేదు. అందరూ పెద్ద పెద్ద అగ్ర హీరోలు, ఎన్టీఆర్ గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, శోభన్ గారు. కానీ ఒక 10 ఏళ్ల పాటు ఇటు జంజాల గారు, ఇటు విజయనుల గారు 2 చేతులు పట్టుకుంటే కృష్ణ గారు భుజం మీద చేసి వీళ్ళందరూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఆయన పుస్తకాన్ని తయారు చేశాం. దీన్ని మేము ఫిబ్రవరి 20న రవీంద్ర భారతిలో అద్భుతంగా లాంచ్ అయిపోతున్నాం. ఆ రోజున ఫస్ట్ విజయనిర్మల గారు అవార్డు నందిని రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కోవిడ్ ముందు, తర్వాత కోవిడ్ రావడం. ఇయర్ కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విజయకృష్ణ అవార్డు. ఎందుకంటే విజయనిర్మల కృష్ణ గారు వేరు కాదు, విజయకృష్ణ అంటేనే దానికి విలువ. వాళ్ళిద్దరు అవార్డు ఒకటి తీసుకుని అభిమానుల మధ్య, బంధుమిత్రుల మధ్య, హాస్య అభిమానుల మధ్య రవీంద్ర భారతిలో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేయబోతున్నాం. ఇందులో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యోగి బేర్ కలెక్టివ్స్ ఇప్పుడు పరిచయం చేస్తాం. దీని తర్వాత కార్యక్రమం అది కర్టన్ రైజర్ ఉంటుంది. యోగి బేర్ కలెక్టివ్స్ అనేవాళ్ళు చాలా డెడికేటెడ్గా హైదరాబాదులో ఇటు ఇంగ్లీష్ థియేటర్కి, రానున్న రోజుల్లో తెలుగు థియేటర్కి కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ సొంత థియేటర్ని ఒకటిని కన్స్ట్రక్ట్ చేసి దాని సీఈఓగా చాందిని గారు, సెకండ్ జనరేషన్ ఇంటూ దిస్ బ్యూటిఫుల్ యాక్టివిటీ, వాళ్ళు తీసుకొని ఈ యొక్క నెల రోజుల పాటు జంజాల గారు ఉత్సవాలు జరుపుతున్నారు. వాళ్ళ థియేటర్లో బేగంపేటలో రానున్న 1 మంత్లో 2 జంజాల గారి నాటకాలని వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. అదేవిధంగా 6 సినిమాలు, 3 నా తల్లి విజయనిర్మల, 3 గురుగారు శ్రీ జంజాల గారు, 6 సినిమాలు కూడా వాళ్ళు ప్రదర్శించబోతున్నారు. సో ఈ సంవత్సరం వాట్ ఐ కెన్ గివ్ బ్యాక్ టుడే దిస్ ఇయర్ ఈస్ ఈ జంజాల గారి పుస్తకం, వాళ్ళు తీసుకున్నటువంటి ఈ యొక్క జంజాల గారి కార్యక్రమాలు. దీర్ఘకాలంలో I want to work, we want to work rather on this library. దానికి అద్భుతమైన కమిటీ కూడా ఏర్పాటు చేశాం. A museum, a library, a creative space for youngsters in films and also film fansకి ఒక ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి వస్తున్నాం.